మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండోయ్. హాయ్ హాయ్. ఏంటి పచ్చని పూల చెట్టుని నరుకుతున్నావు, పాపం తగులుతుంది అనుకుంటున్నారా? పాపమేమో కానీ ఈ చెట్టు నరకకుండా ఉంటే వేరే వాళ్ళకి కీడు జరిగేటట్టుందండి. అసలు విషయం ఏంటంటే ఈ పూల మొక్క రోడ్డు పక్కనే ఉంది కదా, పూలు బాగా వస్తుందండి. చాలామంది పూలు కోసుకెళ్తున్నారు. ఎప్పుడు వచ్చి కోసుకెళ్తున్నారు తెలుసా? తెల్లవారుజామున 4:30, 5 ఆ ప్రాంతంలో వచ్చి పూలు కోసుకుంటున్నారు. అంటే వాళ్ళు కోసుకుంటున్నారని చెట్టు నరికేస్తున్నావా కుళ్ళుబోద్దాన అనుకుంటున్నారా? అయ్యయ్యో, అలా కుళ్ళుబోత్తనంతో నరకట్లేదండి. దేవుడికి పూలు పెడితే ఎవరు పెడితే ఏమైంది? మన చెట్టు మనం పెట్టినా వాళ్ళు పెట్టినా ఒకటే కదా. అయితే వాళ్ళ మంచి కోసమే నరుకుతున్నానండి. చెట్టు కింద ఆకు బాగా పేరుకుపోయింది. అలాగే పిచ్చి రొట్ట కూడా ఉంది. ఆ చెట్టు కింద ఇంతకుముందు 2-3 సార్లు కట్లపాములు చూసాము. వాళ్ళు చీకటితో వచ్చి చూడకోకుండా తొక్కారనుకోండి. కట్లపాములు అంటే చూడడానికి చిన్నగా ఉంటాయి కానీ విషం బాగా ఎక్కువ ఉంటుంది. మహా డేంజర్. మరి ఆ పాపం మనకే కదా. అందుకనే చెట్టు కింద మంటలు నరికేసి శుభ్రం చేసామనుకోండి, వాళ్ళు ఎప్పుడొచ్చి కోసుకున్నా ఇబ్బంది లేకుండా ఉంటుందని ఇలా శుభ్రం చేశాను. ఇకపోతే పూసే చెట్లు నరికితే ఇంకెక్కడ కోసుకుంటారు అనుకోవచ్చు. కింద నరికిన పైన మంటలు బాగానే ఉన్నాయి, పూలు బాగానే ఉన్నాయి. ఇప్పుడైతే శుభ్రంగా ఉంది. ఇంకా కొంచెం శుభ్రం చేయాల్సింది ఉంది కానీ చినుకులు స్టార్ట్ అయినాయి. అందుకనే ఇంట్లోకి వచ్చేసాను. లియోగాడు కూడా మాతో పాటు ఇప్పటి వరకు ఆడే ఉంది. ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత నిమ్మకాయలు కట్ చేస్తున్నానండి, నిమ్మకాయ పచ్చడి చేసుకోవటం కోసమని. అయితే పచ్చడి చేసే విధానం ఇప్పుడు చూపించలేనండి. ఇంకొక వారం రోజుల తర్వాత అయితే ఏమన్నా కుదిరిద్దేమో. ముక్కలు మెత్తబడాలి కదా. ఈ రోజు తోట నుంచి వచ్చిన తర్వాత ఈ పనులన్నీ ఉదయం చేస్తుంటే మా వారు అంటున్నారు, తోట నుంచి వచ్చిన రోజే నీకు కుదిరిందా? ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇవన్నీ చేసుకోకూడదా అంటున్నారు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎందుకో ఆలోచన రాలేదు. ఈ రోజే వచ్చిందండి ఈ ఆలోచన.